లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేగాని మనసుని గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. మనం జీవించడానికి సంపాదించాలే కానీ సంపాదనే జీవితం కాకూడదు. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి. కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. మనల్ని పొగిడేవారు మిత్రులు, మనల్ని ప్రశ్నించేవారు శత్రువులు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవరూ ఉండరు. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం, సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలని ఆలోచన చాలా విలువైనది.